కొత్తిమీర వేసుకున్నామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీత ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మీకు మెత్తాళ్ళు కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇవి మెత్తాళ్ళు నేను ఒక పావు కిలో తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకుంటే ఒక 150 గ్రామ్స్ అయి ఉంటాయండి. ఒక కప్పుకు వచ్చినాయి. ఈరోజు నేను ఈ కర్రీ చేసి చూపించబోతున్నాను. వీటి కోసం నేను టమాటాలు ఒక 4 తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఒక 4 తీసుకున్నానండి. ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక సన్నగా తరిగి పెట్టుకున్నాను, 2 తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. రండి పెట్టుకున్నానండి. ఇందులో జీలకర్ర వేస్తున్నామండి. ఇది పెద్దలు పేలేరుగా వచ్చినాక ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, ఉల్లిపాయలు మగ్గటం కోసమని. ఉప్పును పసుపు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. నేను ఇందులో కొంచెం ధనియాలు, కొన్ని అండి తీసుకున్నాను ధనియాలు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు ఒక 5 రెమ్మలు తీసుకుని దంచుకున్నాను. ఇందులో వేసుకున్నాను, కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ మెత్తలు వేసేసుకున్నామండి. కలుపుకున్నామండి ఒకసారి. కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. టమాటాలు కూడా వేసేసుకున్నాము. మూత పెట్టి కొంచెంసేపు మగ్గ పెట్టుకున్నామండి వీటిని. టమాటాలు మెత్తగా ఉడికిందాక ఆ తర్వాత కలిపి చూపిస్తాం. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఇందాక కొంచెం వేసాను కదా, అలా కొంచెం ఉప్పు వేస్తున్నాను. కారం వచ్చేసి 1.5 స్పూన్ వేస్తానండి. ఇది ఒకసారి కలుపుకున్నాము. టమాటాలు మెత్తగా అయిపోయినాయి. ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను. ఇందులో కొంచెం అంతా కొద్దిగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. చింతపండు పులుసు పోసేస్తాను. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. ఒకసారి ఉప్పు కారం అన్న కరెక్ట్గా సరిపోయిందో చూసుకున్నామండి. నాకైతే సరిపోయినాయండి. స్పూన్నర ఉప్పు వేసాను, 1 స్పూన్ కారం వేసాను. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. కొత్తిమీర వేసుకున్నామండి. ఉడికిపోయింది కూర. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.